పాసిబుల్ ఇప్పుడు అంత స్పీకర్ గారి పరిధిలో ఉన్నది బాబు. మనము ముందస్తుగా నిర్ణయము చర్చించినట్టుంటది. స్పీకర్ గారు డెఫినెట్లీ ఈజ్ ఎల్డర్లీ పర్సన్, వాయిస్ పర్సన్. వారు ఏ నిర్ణయం తీసుకున్నా చట్ట ప్రకారం తీసుకుంటారని చెప్పారు వాళ్ళు. అక్కడ కలకత్తా హైకోర్టు ఏం జరిగింది, స్పీకర్ గారి నిర్ణయం ఏదైతుందో చట్టబద్దంగా జరగలేదు కాబట్టి మళ్లీ దాన్ని ప్రశ్నిస్తే అప్పుడు కోర్టు ఇంటర్వ్యూనే. ఇక్కడ స్పీకర్ గారు అటువంటి అవకాశం ఇస్తుందని అనుకోని, మన స్పీకర్ గారు చట్టబద్దంగా చేస్తుందని అనుకుంటున్నా. మన స్పీకర్ గారి నిర్ణయం అనేది ఏదైతుందో సహేతుకంగా చట్టబద్దంగా ఉంటుందని నేను భావిస్తున్నాను. ఏమంటారు స్పీకర్ గారి నిర్ణయం తర్వాత స్పీకర్ గారి నిర్ణయము చట్టబద్దంగా ఉంటుందని చెప్పి భావించినప్పుడు మీరు అది చేస్తే ఇఫ్స్ అండ్ పట్టింది తప్ప. స్పీకర్ గారి నిర్ణయం సహేతుకంగా లేకుంటే, చట్టబద్దంగా లేకుంటే అప్పుడు ఆ సమస్య ఉత్పన్నమైంది. అలా మన స్పీకర్ గారు ఇదివరకు కూడా ఒకసారి ఈ గేవ్ అన్ ఇంటర్వ్యూ టు సమ్ మీడియా, నాకు చట్టం పట్ల గౌరవం ఉన్నది, నేను చట్టబద్దంగా వ్యవహరిస్తా, ఫిరాయింపుల చట్టం అనేది ఏదైతుందో రాజ్యాంగబద్దంగా అది అమలు చేస్తున్నటువంటి ఒక నిర్దేశం అది. ఆ నిబంధనలకు అనుగుణంగా నేను నిర్ణయం తీసుకోవడం దొరుకుతుందని చెప్పాను. మరి ఇంటర్వ్యూ చూస్తాను స్పీకర్ గారు. లెట్ us keep సార్ జగిత్యాలలో